Hare Krishna. Maybe I am portraying the negative thing, but still పాజిటివ్ థింగ్స్ కన్నా ఒక్కొక్కసారి నెగటివ్ థింగ్ చాలా నేర్పిస్తాయట. అంటే బేబీ ఇది ఫైర్ ఉంది, కాలుతుంది, ముట్టొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా తల్లిదండ్రులు లేనప్పుడు ఇలా అన్నారు కదా ఏమవుతుంది అని సడన్గా ముట్టి చూసి కాలినప్పుడు అమ్మో ఇంకొకసారి ముట్టను అనుకుంటుంది కదా. అంటే వాళ్ళు పాజిటివ్గా చెప్పినప్పుడు వినకోకుండా తనే ట్రై చేసి తన చెయ్యి హర్ట్ అయినప్పుడు, నెగటివ్ థింగ్ అయినప్పుడు ఎలా నేర్చుకుంటుందో ఇలాంటిదే ఒక స్టోరీ ఇది. మీరు చెయ్యరు, నాకు బాగా తెలుసు, మీరంతా చాలా మంచివాళ్ళు. కానీ ఇఫ్ అట్ ఆల్ ఎవరి మీద అయినా ద్వేషంతో ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ చేయాలనుకుంటున్నారా, అలా అయితే దిస్ ఇస్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ. ఒక లేడీ నన్ను అప్రోచ్ అయ్యారండి. నేను ఎవరైనా వచ్చిన వెంటనే స్టోరీ అన్ని తెలుసుకుంటాను. వాళ్ళు స్టోరీ అన్ని తెలుసుకున్న తర్వాత వి విల్ ఎంటర్ ఇన్ టు ది ఆకాశిక్ రీడింగ్. తను ఏమన్నారంటే, మా లైఫ్ చాలా బాగుండిందండి, మా ఫ్యామిలీ కూడా చాలా మంచిది ఉంది, కానీ ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది, వాళ్ళ హస్బెండ్కి చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. వాళ్ళది సమ్ బిజినెస్, ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైవసీ బిజినెస్ కానీ ఊరు కానీ పేర్లు కానీ ఏది చెప్పను. తను ఏం చెప్పారంటే, సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, ఫైనాన్షియలీ దే ఆర్ వెరీ సౌండ్, పిల్లలు చాలా బాగున్నారు, పిల్లలు చాలా బాగా సెటిల్ అయిపోయారు. ఈమె కొంచెం ఏజ్డ్ పర్సన్, చాలా చాలా బాగుంది. కానీ ఒక 6 months నుంచి మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయిందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది. ఈమెకి చాలా హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. ఒక ట్యూమర్ వచ్చిందంట తన బాడీలో, స్టమక్లో. ట్యూమర్ వస్తే వాళ్ళు ఏం చేశారు, దే వెంట్ టు ది డాక్టర్ టోల్డ్ we will try to cure it with the medicines because it was in the first stage. మెడిసిన్స్ ఇచ్చేసారు, she was okay. దీంతో పాటు తను ఏం చెప్తున్నారంటే, లెగ్ లేచి నడచడానికి ఒక లెగ్ చాలా ఇబ్బందికరంగా అయిపోయింది అని చెప్పారు. ఉన్నట్లుండి there was no specific reason. Of course she is also having a blood pressure and diabetes problem, but అందరికీ తెలుసు those are like ఇప్పుడైతే ఈ కాలంలో నార్మలే కదండి. సో దీంతో పాటు మానసికంగా చాలా కుంగిపోతున్నాను, నాకు తెలియడం లేదు ఏమవుతా ఉంది అని అన్నారు. ఇదే కాకుండా తను చెప్తున్నారు, ఎప్పుడు వాళ్ళకి ఫైనాన్షియలీ దే వర్ వెరీ ఫైన్ అని చెప్పాను కదండి ఇందాక, కానీ ఉన్నట్లుండి కొన్ని మంత్స్ నుంచి వాళ్ళకి ఫైనాన్షియలీ కూడా చాలా, అంటే బిజినెస్లో ఉన్నట్లుండి లాసెస్ అయిపోయి దే బికేమ్ అ బ్యాంక్రప్ట్ అని అంటున్నారు. అలాంగ్ విత్ దిస్ తను చెప్తున్నారు, వాళ్ళ హస్బెండ్కి కూడా విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయింది. అండ్ వాళ్ళ అబ్బాయి ఇంతవరకు ఇంత బాగుండేవాడు, ఆటోమేటికలీ స్టార్టెడ్ హ్యావింగ్ ఆల్కహాల్. సో ఇంట్లో ఎవరైనా అడిగితే ఇది ఏమి అని హీ స్టార్టెడ్ ఫైటింగ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మానసికంగా నెమ్మది, శాంతి కూడా ఇక్కడ లోటైందండి. ఇలా ఒక్కొక్కటే తను లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చారండి. ఇలా చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎన్ని చేంజెస్ అయిందో మనకు తెలియదు. ఐ కేమ్ అక్రాస్ యువర్ వీడియో, దానికోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాను అని చెప్పారు. సో వీ స్టార్టెడ్ హర్ ఆకాశిక్ రీడింగ్. చూసేకి మనకేమనిపిస్తుందండి, ఏదో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, లేదా వీళ్ళకి టైం బాగలేకపోయిండొచ్చు, ఇలా అయి వీళ్ళకి ఇలా అన్నీ స్టార్ట్ అయింది అని మనకు అనిపించవచ్చు కదా. బట్ when I started Akashic reading, I could go into her past life. ఒక పాస్ట్ లైఫ్లో ఈమె అప్పుడు కూడా ఒక లేడీని, ఆమెకి షీ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, హస్బెండ్ ఉన్నారు, నాకు తెలిసి అత్త ఉన్నట్లున్నారు, ఒక ఓల్డ్ లేడీ కనిపించింది. మేబీ ఇట్ వాజ్ ఓల్డ్ ఏజ్, ఓల్డ్ టైమ్స్ అండి. పిల్లలు వాళ్ళ డ్రెస్సెస్ చూస్తే తెలుస్తుంది. 5 members పిల్లలు ఉన్నారు, 3 అబ్బాయిలు కనిపిస్తున్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. అంతా బాగానే ఉంది. వాళ్ళకి ఉన్నట్లుండి ఒకరోజు ఏదో ప్రాపర్టీ డిస్ప్యూట్ అయ్యిందండి. ప్రాపర్టీ డిస్ప్యూట్ ఎలా అయ్యింది అంటే, వాళ్ళు ఉండేది నాకు తెలిసి శ్మశానం దగ్గర ఉన్నారు.
శ్మశానం ఆ కాలంలో తెలుసు కదండి, బౌండరీస్ ఏమి ఉండవు, కొంచెం అలాగే ఉంటుంది. దాని పక్కనే వీళ్ళ హౌసెస్ అన్నీ ఉన్నాయి. వీళ్ళ హౌస్ పక్కన శ్మశానం మధ్యన వీళ్ళకి ఒక ఫీల్డ్ ఉంది. ఈ శ్మశానంలో ఒక మాంత్రికుడు హీఈస్ డూయింగ్ సాధన. ఆయనకి సాధన చేసేటప్పుడు కొంచెం ఏదో ప్లేస్ అవసరం ఉండి వీళ్ళు ఫీల్డ్లోకి కొంచెం హీ కేమ్ ఇంటూ, అంటే మనం అంటాం కదండి, కొంచెం హీ ఎక్స్టెండెడ్ హిజ్ ప్లేస్ ఇంటూ దేర్ ఫీల్డ్. సో ఇక్కడ ఏమైపోయింది, ఫీల్డ్లోకి వస్తున్నారు కొంచెం ఇల్లీగలీ అని వీళ్ళు తెలుసుకుని తన దగ్గర వీళ్ళ హస్బెండ్ ఈమె ఇద్దరు దే స్టార్టెడ్ ఫైటింగ్. కానీ వాళ్ళ హస్బెండ్ కన్నా ఈమె షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్, అంటే ధైర్యవంతురాలు, ఇలా షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. సో ఇప్పుడు ఆమె షీ స్టార్టెడ్ అబ్యూజింగ్ హిమ్. ఎలా చేస్తావు, ఇలా చేస్తావు అని షీ స్టార్టెడ్ అబ్యూజింగ్ హిమ్. అబ్యూజ్ చేసేసి గొడవ చాలా పెద్దదైపోయిందండి. చాలా పెద్దదయ్యేసరికి ఆయన మాంత్రికుడు కదండి, ఆయనకి చాలా కోపం, అలాంటి వాళ్ళకి చాలా కోపం ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే ఏదో మంత్ర ప్రయోగం ఈమెకి తెలియకుండా చేశాడు. దాంతో ఈమె మంచం మీద పడి ఒక 1 month 2 months షీ డైడ్. ఇప్పుడు చూడండి, నేను ఎన్నోసార్లు చెప్తాను, సోల్కి మన బాడీలో ఉన్నంత వరకే మనకు లిమిటేషన్స్ అండి. కానీ బాడీ నుంచి బయటకు వచ్చిన వెంటనే సోల్కి పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్, అట్లీస్ట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి అయితే బాగా నాలెడ్జ్ ఉంటుంది, ఇఫ్ నాట్ ప్రెజెంట్. కొన్ని సోల్స్కి అయితే ఇఫ్ దే ఆర్ వెరీ భక్తి ఉండే సోల్స్కి అయితే డెఫినెట్లీ పాస్ట్ ఫ్యూచర్ కూడా దే విల్ కంటిన్యూ. దట్ ఈస్ ద రీజన్ దే వెయిట్. ఇలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళ కడుపులో నేను పుట్టాలి అని, కానీ ఇలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు నేను జన్మం తీసుకుని వాళ్ళ సేవే చేయాలని, కానీ అన్నీ దే జస్ట్ థింక్, ప్లాన్ అండ్ సోల్ కాంట్రాక్ట్ చేసుకుంటాయి. ఈమె చనిపోయిన తర్వాత ఈమెకి షీ న్యూ ఎవ్రీథింగ్. తను ప్రయోగం చేసి తను ఇలా చనిపోయారు అని షీ అండర్స్టూడ్. అండ్ ఆ ద్వేషం ఉంటుంది కదండి సోల్కి, నన్ను ఎంత అన్యాయం చేసావు, నా హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్యాయమే. ఆ మెడిషన్ చేసింది కంప్లీట్లీ అన్యాయమే. ఈ ఎలా వర్కౌట్ అవుతాయి కర్మ అండ్ దేర్ యాక్షన్స్ అనేది దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. ఈమె ఎంత ద్వేషంతో రగిలిపోయింది అంటే, నేను నీకు ఏమైనా చెయ్యాలి, నిన్ను ఎలాగైనా నాశనం చేయాలి అని షీ వాజ్ వెయిటింగ్. నాకు షీ హాస్ వెయిటెడ్ ఫర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓన్లీ టు కిల్ దిస్ పర్సన్. అంటే ఈయన ఒక 150 years తర్వాత, నాకు తెలిసి ఆ కాలంలో ఆయుష్ కొంచెం ఎక్కువనే ఉండిందండి, 150 years తర్వాత ఈ మాంత్రికుడు హీ హాస్ డైడ్. ఈయన చనిపోయిన తర్వాత కూడా షీ హ్యాస్ ట్రైడ్ సో మచ్, అట్లీస్ట్ సోల్ని షీ కుడ్ క్యాప్చర్ అండ్ హార్మ్ ఇట్ అని. కానీ మంత్రవాదికి చాలా శక్తి ఉంటుందండి, మనకు బాగా తెలుసు. మేబీ ఇట్ ఈస్ అ నెగటివ్ ఎనర్జీ, బట్ స్టిల్ ఆయనకు చాలా శక్తి ఉంది. ఆయన బతుకున్నప్పుడు ఈమెకి షీ కుడెంట్ డూ ఎనీథింగ్, చనిపోయిన తర్వాత కూడా ఆ సోల్ని షీ కుడెంట్ డూ ఎనీథింగ్. బట్ ఈ ద్వేషం ఈమెకి అలాగే క్యారీ అవుతూ వచ్చేసింది. నేను చెప్పాను కదండి, దట్ వాస్ వెరీ ఓల్డ్ ఏజ్ అని. చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఈమె మళ్ళీ చాలా జన్మలు ఎత్తి వచ్చిండొచ్చు. ఐ డెంట్ చెక్ ఆల్ దోస్, ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్ చెక్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం అయిపోతుంది. ఈ పర్టికులర్ లైఫ్కే ఎందుకు వెళ్ళానంటే, బికాస్ ఈమె చెప్పిన ప్రతి ఒక్క ప్రాబ్లంకి రూట్ కాజ్ ఎక్కడుంది అన్నప్పుడు డైరెక్ట్లీ మనకు అక్కడ రూట్ కాజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనడానికి ఐ వెంట్ టు దట్ పర్టికులర్ లైఫ్. అది అయిన తర్వాత మధ్య ఈమె చాలా జనం ఎత్తిండొచ్చు, ఆ మాంత్రికుడికి చాలా జనం ఎత్తిండొచ్చు. ఇద్దరికి మోస్ట్ ప్రాబబ్లీ వుడ్ నాట్ కమ్ టుగెదర్, అంటే తనే ఎక్కడో ఈమె ఎక్కడో, దట్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపెన్. కానీ ఈ జన్మలో చూడండి, ఐ కుడ్ సీ వెరీ నైస్లీ ఎవరైతే మాంత్రికుడు ఉన్నాడు మళ్ళీ హీ హాస్ టేకన్ బర్త్. ఎవరు అనడానికి ఆన్సర్ తన హస్బెండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు, అంటే తన హస్బెండ్కి వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. భార్య ఫ్రెండ్ మధ్య ఎవరినైనా తను చూస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ హీ గివ్స్ ప్రయారిటీ టు దట్ ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్, అండ్ చాలా తనకేమైనా అయితే తను ఫస్ట్ హెల్ప్ చేస్తారు, అతనికి ఏమైనా అయితే తను కూడా ఫస్ట్ హెల్ప్ చేస్తారు. అలా ఇద్దరు ప్రియారిటీస్, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్పే
తను ఎవరైతే మాంత్రికుడు మళ్ళీ బర్త్ తీసుకుని వచ్చారు కదా, ఈజ్ ఫైనాన్షియలీ వెరీ సౌండ్, వీళ్ళకన్నా చాలా బాగున్నారు. అండ్ ఏ జన్మలో చూస్తే హీస్ లైక్ ఎ నార్మల్ పర్సన్. మన ఎవ్వరూ అర్థం కూడా కాదు, ఈ మాంత్రిక్ కూడా ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ పుట్టొచ్చారా అని ఎవరికీ తెలియదు అసలు బ్యాక్గ్రౌండ్. దానికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అండి. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎవ్రీబడి. ఎవరు ఏమై ఉన్నారో ఇప్పుడు కూడా మీకు కనిపించేది సింపుల్ పర్సన్ లా కనిపించచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉందో ఎవరికి తెలియదు. రాంగ్గా మీరు హిట్ చేశారనుకోండి, మీకే ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ అనడానికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తనేం చేసింది చూడండి, షీస్ క్యారింగ్ దట్ కదండి. అప్పటి నుంచి ఇతను దొరికితే ఇతనికి హారం చేయాలని. ఇన్ దిస్ లైఫ్ షీ డజంట్ రిమెంబర్ ఎనీథింగ్. నేను చెప్పాను కదండి, సోల్ ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయితే లిమిటేషన్స్ ఉంటాయి. ఇట్ డజంట్ రిమెంబర్ ఎనీథింగ్. బట్ ఆ ద్వేషం, ఆ ప్రేమ కానీ ద్వేషం కానీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదండి, వాటిని క్యారీ చేస్తుంది. దాన్ని సోల్ కాంట్రాక్ట్గా చేసుకుని వస్తుంది. ఈ లేడీది సోల్ కాంట్రాక్ట్ కూడా ఏం తెలుసండి, ఇతను వస్తాడు, ఇతన్ని నాశనం చేయాలి అనేది సోల్ కాంట్రాక్ట్. ఇప్పుడు తను పుట్టింది, షీ డజంట్ రిమెంబర్ ఎనీథింగ్. బట్ అది ఎలా ఇన్వోక్ అయింది తెలుసా అండి, ఎప్పుడైతే తన మ్యారేజ్ అయిందో, హస్బెండ్ ఫ్రెండ్ వచ్చారో, ఆయన్ని చూసిన వెంటనే, ఆయన వైఫ్ ఆయన పిల్లల్ని చూసిన వెంటనే ఈమెకి లోపల నుంచి చాలా ద్వేషం, అసూయ అంట. అంటే వీళ్ళకి ఇంత ప్రాపర్టీ ఉంది, వాళ్ళ భార్య చాలా బాగుందంట, చాలా బాగుంది, ఇంత మంచి పిల్లలు పుట్టారే, మా పిల్లల కన్నా బాగా సెటిల్ అయిపోయారే. ఐ కుడ్ సీ వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఈమెకి ఓర్చుకోనంతగా ద్వేష, అసూయ. ఎందుకు వాళ్ళు పైకి వస్తున్నారు? అండ్ ఎక్కడ తెలియకుండా వాళ్ళకి ఏమైనా హాని చేయాలి. ఆయనకి హాని చేస్తే ఈమెకి ఎక్కడో తెలియని ఆత్మసంతృప్తి. చూడండి ఎలా క్యారీ చేసుకుని వచ్చారు అక్కడి నుంచి. ఏం చేశారు తను అంటే, షీ కాంట్ హార్మ్ హిమ్ ఫిజికలీ ఆర్ డూ ఎనీథింగ్. తను ఏం చేశారు, సేమ్ థింగ్ రిపీటెడ్. ఎవరో ఇంకొక తన ఫ్రెండ్ని పట్టుకుని, ఎవరో మెజిషియన్ని వెతుక్కుని వెళ్ళి ఆ మెజిషియన్ ద్వారా ఈయన మీద మ్యాజిక్ చేపించారు, బ్లాక్ మ్యాజిక్. ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ అంటే, అండ్ షీ టెల్స్ ఇది వాళ్ళు చేసి 13 years అయిపోయిందంటండి. ఎంత? 13 years. 13 years back she went to the magician and she told literally, అంటే వాళ్ళకి ఏం చెప్పింటారంటే అండి, వాళ్ళు మాకు ఇదేదో చేశారు, చెడు చేస్తున్నారు, మీరు ఇలా అని నేను అనుకోవడం, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ మే బి ద థింగ్. సో ఏం చేశారు అంటే, వాళ్ళని ఒకసారి వాళ్ళ ఇంటికి భోజనంకి పిలిచేసి భోజనంలో పెట్టేశారండి. అది కూడా నాకు చాలా బాగా కనిపించింది. అండ్ స్లోలీ హియర్ ఆఫ్టర్ వాళ్ళకి ఏమైపోయిందంటే, ఆయనకి బిజినెస్లో లాస్, ఫస్ట్ థింగ్ బిజినెస్లో లాస్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆయనకి మెంటలీ ఎంత ప్రెషర్ అయిపోయిందంటే, ఆయనకి ఆఫీస్కి వెళ్ళాలంటే మనస్సు రాదట, ఇంట్లోనే ఉండిపోవాలి, ఒకే ప్లేస్లో కూర్చొని ఉండిపోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వైఫ్తో విపరీతమైన గొడవలు. ఎంతగా గొడవలు అంటే చూసిన వాళ్ళు వీళ్ళు ఇంకా విడిపోతారా, వీళ్ళు ఉండరా అన్నంతగా గొడవలు. ఒక మనిషికి ఏం కావాలండి, ఫైనాన్స్ కావాలి అండ్ రిలేషన్షిప్ స్పౌస్తో బాగుండాలి. అయితే మనం అంటాం కదండి, ఇంకేం కావాలి దేనికన్నా, నాకు ఇక్కడే స్వర్గం అని అంటాం. ఈమె కూడా కొట్టింది దెబ్బ అక్కడే. ఒకటి ఫైనాన్స్ 0 అయిపోవాలి అండ్ భార్య విడిపోవాలి. ఇలా చేసేసారండి. ఇప్పుడు చూడండి, 13 years బ్యాక్ చేశారు. స్లోలీ ఐ థింక్ అది 1 year తీసుకుంది. ఎందుకంటే అంత పెద్ద బిజినెస్ లాస్లో పోవాలంటే కొంచెం టైమే తీసుకుంటుంది. ఇట్ టుక్ సమ్ టైం. వాళ్ళు అలాగే అయిపోయింది అండ్ భార్య భర్తల మధ్య ప్రాబ్లం వాళ్ళకి అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏం కనిపించిందంటే, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తనకు చాలా భక్తి ఉందండి. అండ్ తను ఏం చేశారంటే, యూజువల్లీ మనం ఏం చేస్తామంటే, ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వి యూజువల్లీ టెల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతాము, లేదా ఏదో నా టైం బాగలేదు మనకు సరిపోతుంది అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, దే కన్సల్టెడ్ సంబడి హూ పర్ఫెక్ట్లీ టోల్డ్ దెమ్ ఇది ఇలాగే అయ్యింది అని ఎవరో చెప్పారు. దానికి రెమెడీ చేసేకి స్టార్ట్ చేసేసారు. రెమెడీ చేసేకి స్టార్ట్ చేసిన ఆ ప్రాసెస్లో ఏమైపోయిందంటే, దే హ్యావ్ టేకన్ పిఎల్ఆర్. నాకు ఇది కూడా కనిపించింది, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తే ఇంకేముందండి, డైరెక్ట్లీ అతనికి తెలిసిపోయి ఉంటుంది తను ఎవరు, ఆ జన్మలో ఏమైంది. బికాజ్ ఇప్పుడు తన పరిస్థితి కారణం ఈమెనే.
ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో డైరెక్ట్లీ ఈమెతో కనెక్షన్ ఎక్కడుందో ఆ లైఫ్కి వెళ్ళింటాడు. అక్కడ ఏమైందో ఆయనకి తెలిసి ఉంటుంది. ఆయన మాంత్రిక అనేది కూడా తనకి అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇలా మనం పిఎల్ఆర్ అని చేస్తామో, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని కేసెస్లో ఆ ఎనర్జీ ఇన్వోక్ అయిపోతుందండి. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇంతవరకు నార్మల్ పర్సన్గా ఉండే అతను ఎప్పుడైతే పిఎల్ఆర్ చేసుకున్నాడో, తను మాంత్రికుడు అని తెలుసుకున్నాడో, ఆ సోల్కి ఆ ఎనర్జీ ఇన్వోక్ అయిపోయింది. మంత్రశక్తి అంటే చాలా అంత ఈజీ కాదండి. చాలా సాధన చేసింటారు, అమ్మవారిని వశం చేసుకొని ఉంటారు, కాలభైరవ సాధన చేసింటారు, చాలా ఎనర్జీ ఉంటుంది. తాత్కాలికంగా అది లేదు ఏమో అన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ ఒక టైంలో ఇన్వోక్ అయిపోతుందండి. అది ఇప్పుడు అలాగే అయిపోయింది. ఇట్ గాట్ ఇన్వోక్. ఎప్పుడైతే చూడండి, 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు పాజిటివ్, చాలా భక్తి ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకొకరు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మేబీ మాంత్రికులు ఉండొచ్చు, డిఫరెంట్ నెగటివ్ శక్తి ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ ఇద్దరు కేసెస్లో కూడా ఈ ఇద్దరిని హర్ట్ చేశారంటే వాళ్ళ ఎవరైతే అపోనెంట్ ఉంటారో వాళ్ళు బాగుపడారండి. వాళ్ళకి సివియర్గా, ఫస్ట్ కేసులో అయితే మీ భక్తి ఎక్కువ ఉందనుకోండి, మేము ఎవరైతే వీళ్ళని హార్మ్ చేసే ట్రై చేస్తారో దేవుడు వదలడు. సెకండ్ కేసులో వాళ్ళే చాలా సిద్ధి చేసుకుని వాళ్ళకి చాలా నెగటివ్ పవర్ ఉంది, వాళ్ళని మీరు ఏం చేసేకి వెళితే మీకు ఎలా అవుతుందండి, నెగటివ్లీ భారీ ఎత్తుగా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ అది మనం చెప్పలేము, అసలు అంతగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా అయ్యిండేది ఆ సెకండ్ కేసే. ఏ రోజైతే అతనికి ఆయన ఎనర్జీ ఇన్వోక్ అయిపోయిందో అండ్ హీ సోల్ కేమ్ టు నో దట్ ఓకే నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది అని, అలాంటప్పుడు వాళ్ళు ఒక ఇంటెన్షన్ అండి, ఎవరైతే నాకు చేశారో వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి, ఫినిష్. ఏ రోజైతే తనకు తెలిసిందో, ఏ రోజైతే తను ఇట్లా అనుకుని ఎప్పుడైతే నాకు చేశారో వాళ్ళకి సర్వనాశనం అయిపోయి, మనం యూజువల్లీ అంటాం కదండి, నీ కాళ్ళు పడిపోయి, నీ చేతులు పడిపోయి. మేబీ ఆయన కూడా అలాగే అనుకున్నారేమో. ఈమెకి కాళ్ళు నాట్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ. ట్యూమర్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా అండి, ఎప్పుడైతే అతనికి తెలిసి ఆయన ఎప్పుడైతే ఈమెని రాంగ్ ఇంటెన్షన్ అంటే శపించేకి స్టార్ట్ చేశాడో, దెన్ దిస్ ట్యూమర్ స్టార్ట్ అయింది. అండ్ మీకు ఒక విషయం తెలుసా, నా దగ్గరకు వచ్చేసరికి ఆమెకి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ ద ట్యూమర్ వాజ్ క్యాన్సరస్. అది ఆగలేదండి అసలు. మెడికల్ ట్రీట్మెంట్కి ఆగలేదు. షీ గాట్ ఆపరేటెడ్, కెమోథెరపీ స్టార్ట్ అయిపోయింది, లెగ్ దినే చాలా ప్రాబ్లం అయిపోయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం. అండ్ నేను చెప్పాను కదండి, పిల్లలకి కూడా చాలా చాలా ఎఫెక్ట్. ఎందుకంటే ఏ ఆత్మ అయితే అక్కడ సఫర్ అయ్యిందో, డెఫినెట్లీ మీరు అడగొచ్చు, తనే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది, మళ్ళీ ఎందుకో ఈమెనే కదా యాక్చువల్లీ సఫరర్, ఎనీథింగ్ మంచిది అవ్వాలంటే తనకు అవ్వాలి కదా, మళ్ళీ ఇదే మీది తను చేసే ఎఫెక్ట్ ఈమెని ఎఫెక్ట్ చేస్తూ ఉంది. ఇది ఎలాంటి స్టోరీ అనొచ్చు. ఆల్వేస్ రిమెంబర్ అండి, అవతల వాళ్ళు మీకు చెడ్డ చేశారు, యు గాట్ హర్ట్, మీరు దేవుడికి చెప్పండి, దేవుడు శరణాగతి చేయండి. దేవుడు ఎంటర్ అయితే ఆ సీన్లోకి, వాళ్ళని ఇంక అయిపోయిందండి వాళ్ళ కథ, ఫినిష్. దాంతోపాటు మిమ్మల్ని ఎంత పైకెత్తుతారంటే, ఎందుకంటే ఈ నోస్ అయ్యో ఇంత సఫర్ అయినారు వీళ్ళని పైకెత్తుతారు, వాళ్ళని తొక్కేస్తారు. ఇది కానీ ఇక్కడ జరిగింది ఏమండి, తను చేసింది రాంగ్ థింగే, బట్ ఈమె చేసింది కూడా అదే టిట్ ఫర్ టాట్. మీరు చెప్పండి, నెగటివ్ జోన్లో వెళ్ళి మీరు ఎంత వెతికినా నెగటివే దొరుకుతుందండి, పాజిటివ్ ఎక్కడ దొరుకుతుందండి? ఇక్కడ నెగటివే, అక్కడ కూడా నెగటివే, బోత్ గాట్ క్లాష్డ్. ఈమె దీని బదులు దేవుడు శరణాగతి చేసింటే దాట్ సీన్ వుడ్ హావ్ బీన్ కంప్లీట్లీ రివర్స్. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, షీ ఆల్సో వెంట్ ఫర్ ది బ్లాక్ మ్యాజిక్. అండ్ తన ఆ ఆత్మకి ఎప్పుడు తెలిసిందో ఇది ఇలా అని, ఇట్ ఇన్వోక్డ్ రివర్స్గా, శాపం అంటాం కదండి, అలా చేసేసినప్పటికీ ఈమెకి ట్యూమర్ స్టార్ట్ అయిపోయి, క్యాన్సరస్ ట్యూమర్ అయిపోయి, ఇది ఫైనాన్షియల్ స్టేటస్, లెగ్ ప్రాబ్లం, అన్ని హస్బెండ్కి విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. నేను దానికే చెప్పాను కదండి, మీరు బ్లాక్ మ్యాజిక్ చేసేకి ట్రై చేస్తున్నారా, అవతల వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదండి. మేబీ ఇది జోక్ లాగా అనిపించచ్చు, కానీ ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. తెలియకుండానే ఎంత పెద్ద మాంత్రికుడు మీద బ్లాక్ మ్యాజిక్ చేసేకి ట్రై చేసింది అంటే, ఎంత పెద్ద ఓషన్లో తీసుకొని వెళ్ళి మీరు ఏదో వేసేకి ట్రై చేస్తే ఆ అలలకి తట్టుకుంటారా అండి? మీరు కానీ మీరు వేసి కొట్టుకోపోరా? ఇది కూడా ఆ ఎనర్జీని షీ కుడెంట్ కోపం.
ఆ ఎనర్జీ తట్టుకోలేకపోయింది, బౌన్స్ బ్యాక్ అయిపోయి తనకు చాలా ప్రాబ్లమ్స్, కోలుకోలేనంత ప్రాబ్లమ్స్ అయిపోయింది. సో జాగ్రత్త అండి. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ సజెస్ట్ బ్లాక్ మ్యాజిక్ లాంటివి జోలికే పోకండి. ఎందుకంటే ఎవరినైనా హర్ట్ చేస్తే రిమెంబర్, వాళ్ళకి ఇప్పుడు తెలియకపోవచ్చు, వాళ్ళు పాడేది చూసి మనం ఎవరైనా చేసిన వాళ్ళు సంతోషపడవచ్చు, కానీ రిమెంబర్ ఆ సోల్కి అన్నీ తెలుస్తుందండి. అండ్ ఆ ద్వేష నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. జస్ట్ లైక్ ఫిలిం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంటిన్యూ అవుతుంటాయి. ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు, నెక్స్ట్ జన్మలో ఈ కేసు లాగా మీరు సఫర్ అవుతారు. డోంట్ స్టార్ట్ ఎనీ నెగటివ్ థింగ్స్. దానికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకు వెళ్తారండి బ్లాక్ మ్యాజిక్ జోలికి? వాళ్ళు ఎదుగుతున్నారంటే ఎదగనివ్వండి, వాళ్ళలాగా మనం ఎదగడానికి ట్రై చేద్దాం. వీ విల్ గో ఇన్ పాజిటివ్ వే, అంతేగాని వాళ్ళని ఎందుకు కిందకి లాగాలి? ఓకే, ఇంకా కొన్ని కేసెస్లో అంటారు, వాడు నన్ను అంత సతాయించాడు దానికే చేశాను, నోరు మోయించడానికి. అది ఎందుకు? దేవుడు ఉన్నాడు కదా. మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎంత చేపిస్తారు? దేవుడు ఎనర్జీని ఇన్వోక్ చేయండి, దేవుడిని మీ లైఫ్లోకి తీసుకురావండి, అప్పుడు దేవుడు చూడండి ఎలా చూసుకుంటారు. కానీ మనం ఇది చేయమండి. ఈజీగా దొరికేది ఎవరు? 1000 రూపీస్కో 2000 రూపీస్కో బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు దొరుకుతారు కదా, అందుబాటులో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోయి మనం చేసేస్తాం. జీవితాలు నాశనం అయిపోతాయండి. వాళ్ళ జీవితం నాశనం అయిపోయి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏమైనా స్టాప్ అవుతుందా? ఆ సోల్కి అన్నీ తెలుస్తుంది. తర్వాత ఏముంది? నెక్స్ట్ పార్ట్ 2లో అంటే ఇంకొక జన్మలు మీర టార్గెట్. ఈ స్టోరీ దానికోసమే చెప్పానండి. ఈవెన్ దో ద లేడీ ఆ జన్మలో షీ వాజ్ అ విక్టిమ్, దేవుడి దగ్గర శరణాగతి తీసుకుంటే సీనుడు అది రివర్స్డ్. కానీ తనేం చూస్ చేసుకునింది? నెగటివ్ పాతే. కానీ ఎవరి మీద బ్లాక్ మ్యాజిక్ చేసింది? అంత పెద్ద మాంత్రికుడి మీద. అండ్ ఎవరైనా సామాన్య మనుషులు ఎవరైనా వాళ్ళు ఎదురు నిలబడతారండి? దాట్ ఈస్ వై ఐ టెల్, చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి చాలా సొల్యూషన్స్ వచ్చాయండి, కానీ ఇలాంటి కేసెస్లో చాలా కఠినమే. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు దేవుడి శరణాగతి చేస్తే తప్ప. వాళ్ళకి చాలా సొల్యూషన్స్ వచ్చాయి, నేను చెప్పాను వాళ్ళకి. అండ్ వాళ్ళు చేస్తారో లేదో ఐ డోంట్ నో, బికాజ్ చేసేంత టైం కూడా వాళ్ళకి లేదు. ద లేడీ సఫరింగ్ ఫ్రమ్ వెరీ సివియర్ క్యాన్సరస్ ట్యూమర్. ఇంట్లో వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఏదైనా చేయాలంటే కూడా మనుషులకు ఓపిక కావాలి కదండి, డబ్బు కావాలి కదండి, టైం కావాలి కదండి. వీళ్ళ దగ్గర హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, టైం లేదు, డబ్బు లేదు, ఓపిక లేదు. హోప్ సో బై గాడ్స్ గ్రేస్ దే విల్ డూ ఆల్ దట్ థింగ్స్ అండ్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. దానికోసమే నేను మీ అందరికీ ఈ స్టోరీ చెప్పాలనుకున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ ఇది చాలా జనం వరకు రీచ్ అవ్వాలి. అండ్ ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇస్ బ్లాక్ మ్యాజిక్ జోలికి వెళ్ళకండి. This is a very, very important thing. Thank you. Hare Krishna.